అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. ఈ సినిమా సెట్ లో యంగ్ హీరోయిన్ శ్రీలీల సందర్శించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ఆమెను సత్కరించారు. వెండి వర్ణంలో ఉన్న శంఖాన్ని ప్రత్యేక కానుకగా అందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శ్రీలీల తాజాగా ఇన్స్టా స్టోరీస్ వేదికగా కొన్ని ఫొటోస్ పంచుకున్నారు. విత్ ఓజీ వెండితెర వేదికగా మనం ఎంతగానో ఆదరించే మన శంకర్ దాదా MBBS మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కానుక మీ విషెస్ కు ధన్యవాదాలు. రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేసినందుకు థ్యాంక్స్ అని రాసుకొచ్చారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న విశ్వంభరాలో త్రిష కథానాయిక, వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఆశికా రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు చిరంజీవి నటించిన సినిమాలతో పోలిస్తే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని నిర్మిస్తున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో విశ్వంభర సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు టాక్. యువి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ఇది. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మాతలు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా సెట్ లో శ్రీలీల కనిపించడంతో ఆమె ఇందులో నటిస్తున్నారంటూ పలువురు మాట్లాడుకుంటున్నారు. శంభో శివశంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు వంటి చిత్రాలతో తెలుగు వారికి చేరువైన నటి అభినయ. త్వరలో ఆమె వివాహ బంధంలో కడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆమె ఇన్స్టా వేదికగా ఒక ఆసక్తికర ఫోటో పంచుకున్నారు. కాబోయే భర్తతో కలిసి గంట కొడుతున్న ఫోటోని షేర్ చేస్తూ అసలు విషయాన్ని చెప్పారు. మా ప్రయాణం నేటితో ప్రారంభమైందంటూ రాసుకొచ్చారు. అయితే తనకు కాబోయే భర్తను మాత్రం ఆమె చూపించలేదు. అదేవిధంగా అతని వివరాలను కూడా వెల్లడించలేదు. మరోవైపు ఆమెకు నటీనటులు, నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. ప్రముఖ సినీ నటి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా విశాఖపట్నంలో సందర్శించింది. బీచ్ రోడ్లోని ఓ హోటల్లో ఫ్యాషన్ టూర్ పేరుతో ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమన్నా వేదికపై కొద్దిసేపు ర్యాంప్ వాక్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఒకే వేదికపై నిర్వహించిన ఫ్యాషన్, సంగీతం, అందాల పోటీల ప్రదర్శన ఆహుతులను అలరించింది. విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ శారీ. ట్యాగ్ లైన్ టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ. గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో RGV ప్రొడక్షన్స్ LLP బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ మరియు మలయాళ భాషలో రూపొందిన శారీ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సత్య యాదవ్, ఆరాధ్యాదేవి హీరోయిన్స్ గా రూపొందిన ఈ చిత్రాన్ని పలు యథార్థ ఘటనల ఆధారంగా నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంపై ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు రామ్ గోపాల్ వర్మ. మేడ్చల్లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ సైన్స్ కాలేజ్ లో రామ్ గోపాల్ వర్మ, నటులు సత్య, ఆరాధ్యాదేవి, నిర్మాత రవిశంకర్ వర్మ, రామ్ గోపాల్ వర్మ సోదరి విజయ పాల్గొన్నారు. ప్రస్తుతం సమాజంలోని సంబంధాలపై సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉంది అనే విషయంపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది విద్యార్థులు, కాలేజ్ యాజమాన్యం, అధ్యాపకులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాయుద్ధ నౌక గద్దరన్న ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం ఉక్కు సత్యాగ్రహం. జనం స్టార్ సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. తాజాగా ఈ చిత్ర శతదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో నంది అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శక నిర్మాత కారం వినయ్ ప్రకాష్ ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, సీనియర్ నటుడు GVMC బ్రాండ్ అంబాసిడర్ ప్రసన్న కుమార్, ప్రముఖ సినీ నిర్మాత కారం మమత, ప్రముఖ గేయ రచయిత, గాయకులు మజ్జి దేవిశ్రీ, ప్రముఖ సినీ దర్శకులు రాకేష్ రెడ్డి, ఆది కుమార్, శుభశ్రీ, అన్నె ఇవాంజలిన్ తో పాటు అనేక మంది ప్రముఖ దర్శక నిర్మాతలు, నటీనటులు వైజాగ్ పౌర గ్రంథాలయంలో వెండి కిరీటంతో, శాలువాతో, గజమాలలతో ఘనంగా సన్మానించారు. గదర్ 2తో విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ శర్మ రూపొందించిన చిత్రం వనవాస్. నానా పటేకర్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలై పరాజయం అందుకుంది. త్వరలో OTT స్ట్రీమింగ్ కు రానుంది. ZEE5 ప్లాట్ఫామ్ వేదికగా మార్చి 14 నుంచి దీన్ని వీక్షించవచ్చు. ఇదే విషయాన్ని తాజాగా OTT సంస్థ ప్రకటించింది. ఆధునిక కాలంలో కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత నిలబెట్టడంలో ఉన్న సవాళ్లను తెలియజేస్తూ ఈ సినిమా సిద్ధమైంది. ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణను చూపిస్తూనే కుటుంబ విలువల ప్రాముఖ్యత గురించి ఇందులో తెలియజేశారు. కార్తీ తమన్నా నటించిన చిత్రం పయ్యా యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా రూపొందిన ఈ చిత్రానికి
లింగస్వామి దర్శకత్వం వహించారు. ఇదే చిత్రం తెలుగులో ఆవారా అనే పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. కోలీవుడ్లోనే కాకుండా తెలుగులోనూ ఇది విశేష ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని లింగస్వామి బయటపెట్టారు. ఈ చిత్రానికి హీరోయిన్ గా తొలుత వేరే నటిని ఎంచుకున్నానని చెప్పారు. అనివార్య కారణాల వల్ల ఆ నటి స్థానంలో చివరకు తమన్నాను తీసుకున్నారని వెల్లడించారు. పయ్యాలో తమన్నా కార్తీ జోడీ ప్రేక్షకుడు ఎంతగానో ఆకర్షించింది. అయితే ఈ సినిమా కోసం మొదట నయనతారను ఎంచుకున్నారట. కథ విని ఆమె కూడా ఓకే చెప్పారట. కొన్ని విషయాల్లో ఆమెతో నాకు సరిపడలేదు. చిత్రీకరణకు ముందు అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. దీంతో మేము తమన్నాను తీసుకున్నాం. అప్పుడు ఆమె వయసు 19 ఏళ్లు మాత్రమే. తను టాలెంట్ ఉన్న నటి. మా సినిమా కోసం ఎంతో శ్రమించింది. మా సినిమా ఎక్కువ శాతం ట్రావెలింగ్ లోనే ఉంటుంది. దానివల్ల నటీనటులకు క్యారవాన్లు ఏర్పాటు చేయడానికి వీలు పడలేదు. మా ఇబ్బందిని తను అర్థం చేసుకుంది. ఆమె కారులోనే కాస్ట్యూమ్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి. ఆమె కాస్ట్యూమ్స్ మార్చుకునేటప్పుడు కొంతమంది సిబ్బంది కారు చుట్టూ చీరలు అడ్డుగా పట్టుకుని ఉండేవాళ్ళు. వృత్తి పట్ల ఆమెకున్న నిబద్ధత చూసి ఆశ్చర్యపోయా. ఆమె తప్పకుండా స్టార్ అవుతుందని అప్పుడే ఊహించాను అని లింగస్వామి చెప్పారు. కిరణ్ అబ్బవరం, రుక్సా ఢిల్లాన్ జంటగా నటించిన చిత్రం దిల్రుబా. నాసియా డేవిసన్ మరో కథానాయిక. విశ్వకరుణ్ దర్శకత్వం వహించారు. సారేగమ సంస్థతో కలిసి రవి, జోజో జోష్ అలాగే రాకేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం ఓటీటీ వేదికగా ప్రసారం కానున్న ఓ డాన్స్ షోలో గెస్ట్ గా వచ్చారు. బుల్లితెర నటి దీపికా రంగరాజ్ తో కలిసి డాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అనేక తెలుగు సినిమాల్లో తల్లిగా, అక్కగా, అమ్మగా, వదినగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది. అయితే ఏ సినిమాలు చూసినా కూడా సురేఖవాణి చాలా పద్ధతిగా చీరకట్టలో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆమెలో వచ్చిన చేంజ్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. తల్లే కాదు, కూతురు కూడా ఇంత బోల్డ్ గా మారిందేంటని నెటిజన్స్ ముక్కను వేలేసుకుంటున్నారు. సురేఖవాణికి సినిమా అవకాశాలు, కూతురు సుప్రీతతో కలిసి వెకేషన్ కు వెళ్లడం, పార్టీలలో ఎంజాయ్ చేయడం వంటివి చేస్తుంది. సురేఖవాణి కూతురు సుప్రీత కూడా చాలా బోల్డ్. నిత్యం సోషల్ మీడియాలో హవా నడిపించే సుప్రీత ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ నెట్టింట మంట పెడుతుంది. రెగ్యులర్ గా గ్లామర్ ట్రీట్ ఇస్తూ యూత్ పల్స్ పట్టేసి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతుంది. అయితే కూతురుతో తల్లి పోటీ పట్టం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాని షేర్ చేస్తున్నాయి. ఏకంగా పబ్ లో చిందులు వేస్తూ మందు గ్లాస్ పట్టుకుని ఊగిస్తుంది సురేఖవాణి. ఇదే పోస్ట్ లో మోడర్న్ డ్రెస్లు వేసుకుని రోడ్డుపై కూర్చుని అందాలారబోస్తుంది. తమిళ నటుడు శివకార్తికేయన్ మరో క్రేజీ దర్శకుడితో చేతులు కలపబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏఆర్ మురుగదాస్ తో మదరాసి, సుధా కొంగరాతో పరాశక్తి సినిమాలు చేస్తున్న ఈ స్టార్ హీరో తాజాగా మలయాళం దర్శకుడితో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. 2018 అంటూ వచ్చి హిట్ అందుకున్న మలయాళం దర్శకుడు జూడ్ యాంటోనీ జోసెఫ్ తో శివకార్తికేయన్ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. జూడ్ యాంటోనీ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం 2018. ఈ సినిమా 2018లో వచ్చిన కేరళ వరదల ఆధారంగా రూపొందిన ఒక సర్వైవల్ డ్రామా. 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. అయితే శివకార్తికేయన్తో వస్తున్న ప్రాజెక్ట్ ను ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించబోతుందని సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ప్రముఖ నేపథ్య గాయని కల్పన ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అయితే తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ తెలంగాణ మహిళా కమిషన్ కు గాయని కల్పన ఫిర్యాదు చేసింది. వాస్తవాలను తెలుసుకోకుండా తనపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో తన గురించి తప్పుడు పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను ఆపాలని తెలంగాణ మహిళా కమిషన్ ని కోరింది కల్పన. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిసి ఫిర్యాదును అందించింది కల్పన. ఓటీటీ సినిమాలకు సంబంధించి ఉత్తమ నటిగా కృతి సనన్ ఐఫా అవార్డును గెలుచుకున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో శనివారం ప్రారంభమైన ఐఫా అవార్డుల వేడుకలు 2 రోజుల పాటు జరగనున్నాయి. తొలి రోజు బాలీవుడ్ తారలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఐఫా నిర్వాహకులు డిజిటల్ అవార్డ్స్ ప్రకటించారు. ఓటీటీలో విశేష ఆదరణ పొందిన అమర్ సింగ్ చంకీలా సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డును ప్రకటించారు. దోపతి సినిమాలో నటనకు గాను కృతి సనన్ ఉత్తమ నటి అవార్డు అందుకోగా, సెక్టార్ 36 సినిమాలో నటించిన విక్రాంత్ మసే ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. ఆదివారం సాయంత్రం ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఐఫా నిర్వాహకులు తెలిపారు.
టాలీవుడ్ యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండకి ప్రత్యేక స్టైల్ ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అంతా ప్రత్యేకంగా ఉంటుంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలతో విజయ్ కు లవర్ బాయ్ ఇమేజ్ దక్కింది. అయితే మంచి టాలెంట్ ఉన్న ఈ హీరో సక్సెస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల వరుస ఫ్లాపులు వస్తున్నా కూడా మాస్ ఇమేజ్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. డియర్ కామ్రేడ్, లైగర్ లాంటి సినిమాలతో యాక్షన్ ట్రై చేసినా అక్కడ కూడా విజయ్ ని అదృష్టం భరించలేదు. అలా అని తనకు కలిసొచ్చిన జాన్రా ఖుషి చేసినా అది అంతంత మాత్రమే ఆడింది. ఇప్పుడు విజయ్ మాస్ ఆడియన్స్ కోసం మంచి కథను ఎంపిక చేసుకుంటున్నాడు. సెట్స్ పై ఉన్న కింగ్డమ్ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రగడ్ లుక్ లో కనిపిస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా కోసం కెరీర్ లో ఫస్ట్ టైం పోలీస్ గా నటిస్తున్నారు రౌడీ బాయ్. దీని తర్వాత రాహుల్ సంకృత్యంతో కలిసి పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. మరోవైపు దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ రూరల్ మాస్ డ్రామాకు కూడా కమిట్ అయ్యారు విజయ్ దేవరకొండ. దీనికి రౌడీ జనార్దన్ అనే టైటిల్ ఖరారు చేశారు. 2026లో సెట్స్ పైకి రానున్న ఈ సినిమా విజయ్ పాత్ర పేరు జనార్దన్ కాగా ఆయన నాన్న పేరు కూడా జనార్దనేనట. రాయలసీమ బ్యాక్డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమా రౌడీ జనార్దన్ అనే టైటిల్ తో రియల్ మాస్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కూడా ఈ టైటిల్ విజయ్ దేవరకొండ స్టైల్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుందని అంటున్నారు. విజయ్ దేవరకొండకు రౌడీ అనే ట్యాగ్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు రౌడీ టైటిల్ తో సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాతో విజయ్ తన విశ్వరూపం చూపించనున్నాడని కామెంట్ చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో సికిందర్ ఒకటి. కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, బాలీవుడ్ కండలిగిరుడు సల్మాన్ ఖాన్ కాంబో ఈ సినిమా రాబోతుండగా ఈ సినిమాను నడియద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాజిద్ నడియద్వాలా నిర్మిస్తున్నారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తుండగా ఈ చిత్రంలో సత్యరాజ్ విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి టీజర్ ను విడుదల చేయగా మంచి స్పందన లభించింది. అయితే ఈ సినిమా రీమేక్ అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై మురుగదాస్ క్లారిటీ ఇచ్చారు. సికందర్ సినిమా రీమేక్ కాదు, ఇది పూర్తిగా ఒరిజినల్ కథ. సికందర్ సినిమాలోని ప్రతి సన్నివేశం, ప్రతి ఫ్రేమ్ చాలా ప్రత్యేకంగా రూపొందించబడింది. దీని వలన ఈ సినిమా చాలా కొత్త అనుభవాన్ని అందిస్తుంది. ఈ సినిమా యొక్క ఒరిజినాలిటీలో ఒక ముఖ్యమైన భాగం దాని అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. అతని సంగీతం ఈ సినిమాకు సంపూర్ణంగా సరిపోతుంది. ప్రతి సన్నివేశాన్ని మెరుగుపరిచే భావోద్వేగ లోతును జోడిస్తుందని మురుగదాస్ తెలిపారు. తమ తల్లి అంజనాదేవి తమకు జీవిత పాఠాలు నేర్పి కష్టాల్లో ధైర్యంగా నిలబడేలా ప్రోత్సహించారని మెగాస్టార్ చిరంజీవి సోదరీమణులు విజయదుర్గ, మాధవి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అమ్మ నేర్పిన విలువలు, కష్టాల్లో ఆమె ఇచ్చిన ధైర్యం గురించి వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. విజయదుర్గ మాట్లాడుతూ అంజనాదేవి ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండమని చెప్పేవారని, ఎవరిపైనా ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడాలని సూచించారని అన్నారు. కష్టాలు వచ్చినప్పుడు ఎవరి సహాయం ఆశించకుండా ఒంటరిగా పోరాడితేనే గౌరవం ఉంటుందని ఆమె బోధించేవారని విజయదుర్గ గుర్తు చేసుకున్నారు. అమ్మ ఇచ్చిన ధైర్యంతోనే అన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. తను ఒంటరిగా ఉన్నారని బాధపడుతున్న సమయంలో అంజనాదేవి అండగా నిలిచి ధైర్యం చెప్పారని మాధవి తెలిపారు. ఎవరేమన్నా ఏం జరిగినా అమ్మ నీకు తోడుంటుందని ఆమె భరోసా ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ తన కుమార్తె శ్రీజ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు అంజనాదేవి ఇచ్చిన సలహాను గుర్తు చేశారు. శ్రీజ తన నానమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఇచ్చిన ధైర్యంతో ఎంతో శక్తి వచ్చిందని చెప్పిందని చిరంజీవి తెలిపారు. జీవితం ఒక్కరితోనే ముగిసిపోదని, ఎవరూ మనల్ని నియంత్రించలేరని, తన మనసుకు నచ్చింది చేయమని శ్రీజకు తాను చెప్పానని ఆయన అన్నారు. క్రికెట్, అనుష్క, పిల్లలు తప్ప విరాట్కి మరో ప్రపంచం లేదు. అలా విరాట్ కోహ్లీ ఫ్యామిలీతో పాటు తాను కోరుకున్న క్రికెట్ రంగంలోనూ దిగ్విజయంగా దూసుకుపోతున్నాడు. మరి అనుష్క శర్మ ప్రొఫెషనల్ కెరీర్ సంగతి ఏంటి అంటే అమ్మడి వృత్తికి పూర్తిగా దూరం అవుతున్నట్టు కనిపిస్తుంది. విరాట్తో ప్రేమ పెళ్లికి ముందు సినిమాలు బాగానే చూసింది. వివాహం అనంతరం సినిమాల సంఖ్య తగ్గింది. పెళ్లి తర్వాత 7 సినిమాలు చేసింది. ఇక 3 ఏళ్ల కాలం చూస్తే అనుష్క నుంచి ఒక్క రిలీజ్ కూడా లేదు. చివరిగా 2022లో రిలీజ్ అయిన క్వాలా చిత్రంలో నటించింది. ఆ తర్వాత అదే ఏడాది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన చక్ దే ఎక్స్ప్రెస్లో కనిపించింది. అటుపై అనుష్క నుంచి మరో సినిమా లేదు. 2 ఏళ్ల క్రితం మాత్రం ది రొమాంటిక్స్ అనే డాక్యుమెంటరీలో నటించింది. ఆ తర్వాత అనుష్క కనిపించింది ఎక్కువగా విరాట్ ఆడే మ్యాచ్ల్లోనే. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్స్లో విరాట్ పర్ఫార్మెన్స్ చూసి ఓ రేంజ్లో సంతోషపడింది. మరి కెరియర్ సంగతి ఏంటి అంటే మాత్రం క్లారిటీ రావటం లేదు. గ్యాప్ ఎందుకు వస్తుంది?
కావాలనే దూరంగా ఉంటుందా లేక అవకాశాలు లేక దూరంగా ఉంటుందా అన్న దానిపై స్పష్టత రావాలి. తండేల్ తర్వాత నాగ చైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్యతో కార్తిక్ దండు మరో థ్రిల్లింగ్ కథతో రాబోతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుండగా చైతు నెక్స్ట్ సినిమా ప్లానింగ్ కూడా సెటరేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. నాగ చైతన్య కార్తిక్ దండు సినిమా తర్వాత మరోసారి ప్రేమ కథతో రాబోతున్నాడని టాక్. ఈ మధ్యనే ఒక డైరెక్టర్ చెప్పిన కథకు నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అక్కినేని హీరోలు లవ్ స్టోరీస్ తీస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఇప్పటికే చైతన్య కెరీర్లో ఎన్నో లవ్ స్టోరీస్ చేశాడు. నెక్స్ట్ లవ్ స్టోరీ కూడా బాగుంటుందని అంటున్నారు. అంతేకాదు సినిమా ప్రేమ కథ అయినా అన్ని వర్గాల ఆడియన్స్ను మెప్పించేలా కథనాలుంటాయంటున్నారు. తండేల్ సినిమాతో కెరియర్లో కొత్త ఉత్సాహం తెచ్చుకున్న చైతన్య ఎలాంటి సినిమా అయినా సరే కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం ఉంటుందని ప్రూవ్ చేశాడు. అందుకే ఇక చేయబోయే సినిమాలకు కూడా అదే ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. కార్తిక్ దండు సినిమా కూడా థ్రిల్లర్ జాన్రాలో పాన్ ఇండియా అటెంప్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా గురించి కూడా స్పెషల్ కేర్ తీసుకుంటారని తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, సౌండింగ్ అంతా కూడా ఈ సినిమాకు వేరే లెవెల్లో ఉండబోతుందని అంటున్నారు. సినిమాలే కాదు నాగ చైతన్య వెబ్ సిరీస్లతో కూడా సర్ప్రైజ్ చేస్తున్నాడు. దూత సిరీస్తో సూపర్ సక్సెస్ అందుకున్న చైతన్య ఆ సిరీస్ సీజన్ 2లో కూడా అదరగొట్టబోతున్నాడు. ఈ జంట ఒకప్పుడు ప్రేమకు నిర్వచనం. విడదీయలేనంత గొప్ప ప్రేమికులు. ప్రేమ జంట ఎలా ఉండాలి అనే దానికి ఎగ్జాంపుల్గా కనిపించేవారు. కలిసి షికార్లు చేశారు. ప్రేమ అన్యోన్యతలో వారందరికీ ఆదర్శంగా నిలిచారు. కానీ కాలక్రమంలో ఈ జంట విడిపోవటం బ్రేకింగ్ న్యూస్గా మారింది. ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా బ్రేకప్ అయింది. కెరీర్ కోసం ఎవరి దారిలో వారు వెళ్లారు. చివరికి చెరో దారిలో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ఈ జంట మరెవరు కాదు, షాహిద్ కపూర్, బేబో కరీనా కపూర్. షాహిద్ ఢిల్లీ అమ్మాయి మీరా రాజ్పుత్ ని పెళ్లాడగా, కరీనా తనకంటే వయసులో చాలా పెద్దవాడైన సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లాడి లైఫ్లో సెటిల్ అయింది. అయితే ఇంత దూరం ప్రయాణించాక మాజీ జంట తిరిగి కలుసుకునే ఒక సందర్భం కూడా రాలేదు. ఎట్టకేలకు జైపూర్లో జరిగిన ఐఫా 2025 ప్రెస్ కాన్ఫరెన్స్లో ఊహించని ఘటన కళ్లు తిప్పుకొనివ్వలేదు. మాజీ కపూర్ కరీనా కపూర్, షాహిద్ కపూర్ ఒకే వేదికపైకి రావడమే కాక చాలా కాలం తర్వాత ఆ ఇద్దరు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ కనిపించారు. హృదయాల్ని కదిలించే అరుదైన దృశ్యం ఇది. ఒకప్పుడు జబ్బిమెట్లో తమ కెమిస్ట్రీతో తరుణు మరిగించిన ఈ ఇద్దరు మాజీలు ఇద్దరులు చూస్తుండగానే ఒకరినొకరు హక్ చేసుకుని ఉత్సాహంగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ దృశ్యం అభిమానులను ఉత్సాహపరిచింది. చాలా మంది ఈ జంట విడిపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా తిరిగి కలుసుకోవటం, మాట్లాడుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రియమైన గీత్, ఆదిత్య తిరిగి కలుసుకోవటాన్ని అభిమానులు స్క్రీన్ లవ్ని గుర్తు చేసుకున్నారు. చివరకు పరిణతి చెందిన వ్యక్తుల్లా ఉన్నారు అని ఒక అభిమాని రాశాడు. నా కళ్లను నమ్మలేకపోతున్నాను, జబ్ వి మెట్ అగైన్ అని వ్యాఖ్యానించారు. జైపూర్లోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్లకు నోటీసులు జారీ చేసింది. వీరు ప్రచారం చేసిన పాన్ మసాలా యాడ్ మోసపూరితంగా ఉందనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నారు. ఆరోగ్యానికి హానికరమైన గుట్కా ఉత్పత్తిని ప్రమోట్ చేయడమే కాకుండా ప్రజలను తప్పుదారి పట్టించేలా ఈ ప్రకటన ఉందని న్యాయవాది యోగేంద్ర సింగ్ బడియాల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ప్రకటనే దానేమే కేసర్ కా దమ్ అనే ట్యాగ్లైన్ ఉపయోగించారు. అయితే న్యాయవాది బడియాల ఆరోపణల ప్రకారం ఈ ఉత్పత్తిలో అసలు కేసర్ కలిపి ఉండదని, ఇది ప్రజలను మోసం చేసేలా ఉందని చెప్పారు. మార్కెట్లో కేసర్ ధర లక్షల్లో ఉండగా ₹5 లభించే పాన్ మసాలాలో నిజమైన కేసర్ ఎలా ఉంటుందనే ప్రశ్నను కోర్టు ముందుంచారు. తప్పుడు ప్రచారంతో ప్రజలు మోసపోతున్నారని, దీనివలన ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. కేవలం నటులకే కాకుండా ఈ యాడ్ను రూపొందించిన జేబీ ఇండస్ట్రీస్ అధినేత విమల్ కుమార్ అగర్వాల్కు కూడా నోటీసులు పంపించారు. కోర్టు నోటీసులు అందుకున్న 30 రోజుల్లోగా స్పందించారని ముద్దాయిలందరికీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే మార్చి 19న కోర్టుకు హాజరు కావాలని సూచించింది. హాజరు కాకుంటే వారు లేకుండానే విచారణ కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. కన్నడ నటి రాణ్యారావు ఇటీవల దుబాయ్ నుండి అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. తన సవతి తండ్రి సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీ డాక్టర్ కె రామచంద్రరావు పేరు ఉపయోగించి కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమె వద్ద నుంచి 14 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అయితే కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిఆర్ఐ విచారణలో ఆమె తరచుగా దుబాయ్ వెళ్లి వస్తూ బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ క్రమంలో రాణ్యారావుపై సిబిఐ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు.
దీంతో వారు త్వరలో రణ్యారావును విచారించే అవకాశం ఉంది. రణ్యారావు వద్ద నుంచి ఇప్పటికే 2.06 కోట్ల విలువైన ఆభరణాలు, 2.67 కోట్ల నగదుతో సహా మొత్తం 17.56 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు అనుమతితో ఆమెకు సంబంధించిన ల్యాప్టాప్లు, ఫోన్లు సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. ప్రస్తుతం రణ్యారావును డిఆర్ఐ అధికారులు కస్టడీలో ఉంచుకుని విచారణ చేస్తుండగా అక్కడ విచారణ అనంతరం సిబిఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. రణ్యారావు కాల్ డేటాలోని వివరాల ఆధారంగా ఢిల్లీ, ముంబైలో కూడా సిబిఐ అధికారులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.